హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ పన్నీర్ రైస్ చూసేద్దాము. పన్నీర్ రైస్ చాలా బాగుంటుంది, పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసేయచ్చు. అలాగే ఎప్పుడైనా మనం ఇంట్లో కూడా చేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ పన్నీర్ రైస్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాము. ఒక కళాయి పెట్టేసి నేను దాంట్లో ఆయిల్ వేసాను. ఆయిల్తో పాటు మనం నెయ్యి ఉంటే కొంచెం వేసుకోవచ్చు, లేదా బటర్ కూడా వేసుకోవచ్చు. నేను బటర్ ఉంటే కొంచెం వేసాను. ఆయిల్ బటర్ కొంచెం వేడైన తర్వాత దాంట్లో ఒక 5 లవంగాలు వేసాను, 3 యాలకులు వేసాను, 2 దాల్చిన చెక్క ముక్కలు వేసాను, 2 అనాస పువ్వులు, కొంచెం జాపత్రి, ఒక 2 బిర్యానీ ఆకులు, కొంచెం కరివేపాకు. అలాగే అవి కొంచెం వేగిన తర్వాత ఒక ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకుని ఆనియన్ స్లైసెస్, ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి. అవి వేగుతున్నప్పుడే పన్నీర్ని కట్ చేసుకున్న ముక్కలు కూడా వేసేసుకోవాలి. అప్పుడే మనకి పన్నీర్ ముక్కలు బ్రౌన్ కలర్లో ఉంటాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. దాంతోపాటు నేను మసాలా ముద్ద వేసాను. అంటే నేను అన్నీ కలిపిన మసాలా పేస్ట్ నాకు ఇంట్లో ఉంటుంది ఫ్రిడ్జ్లో, అది వేసాను. అది లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ధనియా పౌడర్, జీరా పౌడర్ విడివిడిగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 1 స్పూన్ కానీ 1.5 స్పూన్ కానీ కారం వేసుకోవాలి. మనం వేసే రైస్ క్వాంటిటీని బట్టి కారం వేసుకోవాలి. దాంతోపాటు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఈ గ్రేవీకి సరిపడినంత వేసుకున్నామంటే రైస్లో కూడా సరిపోతుంది. సాల్ట్ వేసుకుని కొంచెం ఇంట్లో బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది రెడీమేడ్దైనా ఇంట్లోదైనా కూడా కొంచెం 1 స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. నేను బిర్యానీ మసాలా పౌడర్ కూడా 1 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా కలుపుకోవాలి. మనకి పన్నీర్ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి అంటే సేమ్ చికెన్ ఫ్రైడ్ రైస్ తింటాం కదా, చికెన్ ముక్క ఎలా ఉంటుంది అలా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది పన్నీర్ ముక్కలా అనిపించదు, మనకి చికెన్ ముక్కలాగా అనిపిస్తుంది. ఇలా వేయించుకుంటే అవ్వదు అనుకుంటే ఫస్ట్ ఆయిల్ వేసిన వెంటనే పన్నీర్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని పక్క తీసి ఇవన్నీ వేసుకుని లాస్ట్లో కూడా ఈ టైంలో వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పన్నీర్ ముక్కలు, ఇప్పుడు నేను ఇందులో ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకుంటున్నాను. మనం డైలీ వండుకునే రైస్ అన్న వేసుకోవచ్చు, లేదా బాస్మతి రైస్ వేసుకున్నా ఇంకా బాగుంటుంది. ఇప్పుడు రైస్ అంతా కూడా గ్రేవీలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నట్లయితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పన్నీర్ ముక్కలు విడిపోకుండా స్లోగా కలుపుకోవాలి. గ్రేవీ అంతా కూడా రైస్లో కలవాలి. దీన్ని ఒక 3 మినిట్స్ సిమ్లో ఉంచి మనం అలా కలుపుకుంటూ ఉన్నట్లయితే చాలా బాగుంటుంది. పన్నీర్ ముక్కలు బ్రౌన్ కలర్లో రావాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో. అప్పుడే మనకి చికెన్ ఫ్రైడ్ రైస్ లాగా ఉంటుంది టేస్ట్ అయితే. చూడండి, పన్నీర్ ముక్క అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉన్నది కదా. ఇప్పుడైతే రెడీ అయిపోయింది పన్నీర్ రైస్. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టచ్చు, చుట్టాలు వచ్చినప్పుడు చేసుకోవచ్చు, అలాగే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేనైతే ఇది లంచ్లోకి చేశాను. ఈ పన్నీర్ రైస్ని ఆనియన్ రైతాతో తిన్నామంటే చాలా బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలుపుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా దానికి పడుతుంది కాబట్టి రైస్కి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పన్నీర్ ఉంటే చాలు, ఈజీగా పన్నీర్ రైస్ అయిపోతుంది. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్ అని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.